ఆర్యన్ అనే యువకుడు అందరిలాగే తన ఫ్రెండ్స్తో గడిపే సమయాన్ని ఎంతో ఇష్టపడేవాడు. రోజంతా మొబైల్ గేమ్స్ ఆడడం, సరదాగా చాటింగ్ చేయటం ఇవే అతని జీవితంలో ముఖ్యమైనవిగా అనిపించేవి. ఒకరోజు అతను తన ఫ్రెండ్స్తో కలిసి నవ్వుకుంటూ కాలక్షేపం చేస్తున్న సమయంలో ఆర్యన్ ఫోన్ మోగింది. స్క్రీన్ మీద కనిపించిన పేరు అమ్మ. స్నేహితుల మధ్య ఫుల్గా కనిపించాలని తల్లి కాలను లిఫ్ట్ చేయకుండా ఇంటికెళ్ళాక మాట్లాడొచ్చులే అని అనుకున్నాడు. కొంతసేపటి తర్వాత మళ్లీ ఫోన్ మోగింది. ఈసారి ఆర్యన్ కోపంతో అమ్మకు ఎప్పుడు పనుండదు, ఊరికే ఫోన్ చేస్తుంది అని ఫోన్ను సైలెంట్లో పెట్టాడు. మధ్యాహ్నం ఇంటికెళ్లేసరికి ఇంటి దగ్గర పెద్దగా ఇడుస్తున్న శబ్దం వినిపించింది. మరికొందరైతే కన్నీళ్లు కారుస్తున్నారు. అతని తండ్రి కన్నీళ్లతో నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. ఈ దృశ్యం చూసిన ఆర్యన్కు గుండె ఆగినంత పనైంది. అప్పుడే ఓ బంధువు ఆర్యన్ దగ్గరకు వచ్చి, బిడ్డా, నీ తల్లి ఇక లేరు, గుండెపోటుతో చనిపోయింది అని చెప్పాడు. ఈ మాట విన్న ఆర్యన్ ఒక్క క్షణం ప్రపంచం ఆగినట్లయింది. ఇది నిజమేనా అనుకుంటూ వణుకుతున్న చేతులతో తన ఫోన్ తీసి చూడగా, బిడ్డ ఒక్కసారి కాల్చి, చాలా బాధగా ఉంది అన్న మెసేజ్ కనిపించింది. అది చూసిన ఆర్యన్ కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. తాను ఒక్కసారి కాల్ తీసి మాట్లాడుంటే తన తల్లి బతుకుండేదేమో. ఈ ఆలోచనతో ఆర్యన్, అమ్మా నన్ను క్షమించు అని పెద్దగా ఏడుస్తూ కింద కూర్చున్నాడు. ఈ కథలోని సందేశం ఏంటంటే, ఒక చిన్న నిర్లక్ష్యం జీవితాంతం బాధించి ఒక పెద్ద తప్పుగా మారచ్చు. నిజమే కదా? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.